మీరు మా కుటుంబ సభ్యులకు అట్లాగే చిన్నారులకు ముందు బాలల దినోత్సవ శుభాకాంక్షలు. మన హెచ్ఎం మల్లికార్జున గారు చెప్పినట్టుగా దానికి కంటిన్యూటీ చెప్పాలంటే మా తరానికి మీ తరానికి కూడా ఒక విధంగా మేము అదృష్టవంతులు, మీరు దురదృష్టవంతులు. మరొక విధంగా చెప్పాలంటే మేము దురదృష్టవంతులు, మీరు అదృష్టవంతులు. అంటే మా తరంలో మేము కోటలో ఉండి యుద్ధం చేసినట్టుగా చేసేవాళ్ళం. మా చుట్టూ ఫ్యామిలీ ప్రొటెక్షన్ ఉండేది, కుటుంబ వ్యవస్థ. ఏమైనా చిన్న చిన్న సమస్య వచ్చినా పెద్దనాన్న చిన్నాన్నో అలాగే మేనమామో ఎవరొకరు మమ్మల్ని అంటే కౌన్సిలింగ్ చేస్తుండేవారు. అలాగే మాకు ఉంటే చదువుకోవడం లేదా ఆడుకోవడం లేదంటే ఎక్కడ కాలగట్లంట ఈత కొట్టడం, అదే తప్ప అంతమించి మాకు ఎవరు కూడా శత్రువులు అనేవాళ్ళు ఉండేవారు కాదు. కానీ నేటి తరం ఏంటంటే వీధిలో పడి యుద్ధం చేసే రోజు ఇది. ఇక్కడ మీకు అనేక మంది శత్రువులు, ఇందాక మల్లికార్జున గారు చెప్పినట్టుగా ఒక ఇన్స్టాగ్రామ్ ఒక శత్రువు, యూట్యూబ్ ఒక శత్రువు, ఫేస్బుక్ ఒక శత్రువు. ఈ శత్రువుల మధ్యన మీరు ఎలా ఉందంటే మన పద్మవ్యూహంలో అభిమన్యుడిలాగా ఉన్నారు. మీరు అభిమన్యుడికి లోపలికి వెళ్ళడమే తప్ప బయటికి రావడం తెలియలేదు. అట్లాగే మీరు ఒకసారి ఆ ఎంటర్ అయ్యారంటే బయటికి ఎలా రావాలో తెలియక దాంతోనే పడిపోయి చాలామంది జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు ఈ రోజుల్లో. ఇక రెండవది ఏంటంటే టెక్నాలజీ ఇంత డెవలప్ అయిన తర్వాత మా రోజుల్లో ఏమైనా కావాలంటే మాకు గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఉండేవారు కాదు, ఇట్లా చేయండి అని చెప్పి ఒక కెరీర్ గైడెన్స్ చెప్పేవాళ్ళు ఉండేవారు కూడా కాదు. కానీ మీకు ఎక్కడికి వచ్చినా సరే అంటే గూగుల్ని పట్టుకున్నా లేకపోతే ఎక్కడ పట్టుకున్నా మీకు ప్రపంచం అంతా మీ అరిచేతిలో ఉంది. సో ఈ టెక్నాలజీ అనేది ఏంటంటే ఒక బ్లేడ్ లాంటిది. ఆ బ్లేడ్తో ఒక సర్జరీ చేసి ఒక వ్యక్తి ప్రాణాలు పోయొచ్చు, లేదు ఒక వ్యక్తి పాకెట్ కట్ చేసి వాడి దగ్గర డబ్బులను తస్కరించవచ్చు. సో పిక్ పాకెటింగ్కి ఆ బ్లేడ్ని వాడితే ఒక కుటుంబం పాడైపోతుంది, అదే సర్జరీకి అదే బ్లేడ్ వాడితే ఒక కుటుంబం నిలబడుతుంది. కాబట్టి టెక్నాలజీని ఎక్కడ ఎలా వాడాలనేది నేర్చుకోండి. నేర్చుకున్న తర్వాత ఎస్పెషల్లీ 8th క్లాస్ నుంచి మోస్ట్ డేంజరస్ ఏజ్ ఇది. 8th క్లాస్ టు ఇంటర్మీడియట్ కౌమార్య దశ అంటుంటారు. బయలాజికల్ చేంజెస్ వల్ల ఏంటంటే ఆ శారీరక మార్పులు వచ్చినప్పుడు రకరకాల ఆలోచనలు రకరకాల కోరికలు వస్తుంటాయి. దానికి ఈ శత్రువులన్నీ కూడా ఏంటంటే కాస్త చేయూతనిస్తుంటారు, ఆ అట్రాక్ట్ చేస్తూ దాంట్లో పడిపోయి జీవితాన్ని నాశనం చేసుకుంటుంటారు. అది ఎలాంటిదంటే దీపం వెలుగును చూసి ఆ దీపం పెరుగులు ఆ కాంతిలో పడిపోయి చనిపోయినట్లుగానే నేటి యువత సుమారు 17.5% ఎస్పెషల్లీ సోషల్ మీడియా వల్ల జీవితాలను పాడు చేసుకోవడమే కాకుండా వాళ్ళందరూ కూడా ఏంటంటే దీనస్థితిని అనుభవిస్తూ అనేక చోట్ల వాళ్ళు దీనంగా బ్రతుకుతున్నారు. సో బాలల దినోత్సవం మీరంతా ఒక ప్రతిజ్ఞ తీసుకోండి. ఫేస్బుక్ నాకు కాదు కావాల్సింది, నా ఫేస్ ఎప్పుడు కూడా సమాజంలో నేను తల ఎత్తుకునే ఉండాలి తప్ప తల దించుకుని ఉండేలాగా నేను ఎప్పుడు కూడా ఆ ఫేస్బుక్ కాకుండా నా ఫేస్బుక్ నేను ప్రొజెక్ట్ చేస్తాను. అట్లాగే వీలున్నంత వరకు ఈ సెల్ఫీలు అని కూడా తగ్గించండి. మీ ఫోటో మీరు తీసుకోవడం తప్పు కాదు, మీ పక్కన నిలబడి ఫోటో తీసుకుంటాం సార్ అన్న స్థితికి పైకి ఎదగాలి. మీరు మీ ఆటోగ్రాఫ్ కోసం 10 మంది మీకోసం రావాలి, అంతే తప్ప నీ సెల్ఫీ నువ్వు తీసుకుంటే సొంత డబ్బా కొట్టుకున్నట్టుగా ఉంటుంది. సో ఆ సెల్ఫీలు మానేసి మీతో ఫోటోలు తీసుకుని ఉండే స్టేజ్కి ఒక ఐఏఎస్ ఆఫీసరో ఐపీఎస్ ఆఫీసరో లేదంటే నిన్న మొన్న వచ్చిన మన ఎస్ఐ గారు సిఏ గారు లేదంటే ఒక గ్రేట్ సైంటిస్ట్ అన్నీ అయితే ప్రౌడ్గా మీ దగ్గర వచ్చి మా ఫోటో ఇవ్వండి సార్, మా సెల్ఫీ ఇవ్వండి సార్ మీతో పాటు అని ఆ స్టేజ్కి మీరు రావాలి. సో వీలున్నంత వరకు ఈ సోషల్ మీడియా నుంచి దూరం కండి. ఫ్యామిలీ కమ్యూనిటీకి దగ్గరే అవ్వండి. అమ్మ నాన్న అన్నయ్య వీళ్ళందరితో మాట్లాడడం నేర్చుకోండి, వాళ్ళతో కలిసి భోంచేయడం నేర్చుకోండి. మీ బంధువులు ఎవరో అడిగి తెలుసుకోండి, మీ మేనత్ ఎవరో మేనమామ ఎవరు, ఇదంతా తప్ప అంతే తప్ప ఏదో ఫేస్బుక్లో హాయ్ అన్నాడని చెప్పి వాడి యొక్క బయోడేటా మీరు తీసుకోకండి. మీ అమ్మ నాన్నలు మీ తోబుట్టుల యొక్క బయోడేటా తీసుకోండి. తీసుకుని ఇటు 7 తరాలకి అటు 7 తరాలకి ఏంటంటే మా బంధువుల అబ్బాయి మా బంధువుల అమ్మాయి ఎలా ఉన్నారు అని చెప్పి నేను సగర్వంగా చెప్తున్నాను. లక్ష్మీనారాయణ అని చెప్పి ఐటీడీఏ ప్రాజెక్ట్ మేనేజర్ రియలెస్ట్లో చేసేవాడైనా ఒక 10 years కూడా 8 years అవుతామో వాళ్ళిద్దరు అమ్మాయిలు కూడా ఏంటంటే ఇక్కడే రైట్ ఫ్రమ్ ఎల్కేజీ టు డిగ్రీ ఇక్కడే చదివారు. ఇద్దరు కూడా ఒక స్టేట్స్లో ఉంటున్నారు. ఈ మధ్య విశాఖపట్నం క్లబ్ మీటింగ్లో కలిసినప్పుడు నన్ను గుర్తుపట్టైనా సార్ నేను లక్ష్మీనారాయణనే ఇట్లా మా పిల్లలిద్దరూ ఏలేశ్వరం చేస్తుండేవారు. మొన్న స్టేట్స్ నుంచి వచ్చినప్పుడు ఆ రోడ్ అంతా మళ్ళీ వైజాగ్ వస్తుంటే మినర్వా గేట్ దగ్గర ఆఫ్ చేసి మా పిల్లలిద్దరు కూడా గేట్కి వంగి కాదు దానికి దండం పెట్టుకుని వెళ్ళారు. ఎందుకంటే ఇది మాకు దేవాలయం అంటే ఇక్కడే మేము ఇదంతా అయ్యామని చెప్పి. కాబట్టి అది సార్ మీ స్టూడెంట్స్ యొక్క ప్రగతి అన్నారు. సో చాలా ఆనందం అండి అన్నా. నేను అంతకంటే గొప్ప విషయం నేను చెప్తానండి. మా చిన్నమ్మాయికి సంబంధం వచ్చినప్పుడు రాజమండ్రి సంబంధం వచ్చింది.
ఆ సంబంధం వచ్చినప్పుడు మీ అమ్మాయి ఏం చదివిందంటే డిగ్రీ అన్నారు, ఎక్కడ అంటే మినర్వా అన్నారు. మీ అమ్మాయి గురించి చూడగలదు, మీ అమ్మాయి బిహేవియర్ నేను అడగను, మినర్వాలో ప్రోడక్ట్ అన్నారు కాబట్టి మేము మ్యారేజ్ చేసుకుంటామని చెప్పి అన్నారని చెప్పి ఆయన చెప్పినప్పుడు నాకు ఆనందం కట్టలు తెచ్చుకుంది. మరి అట్లాంటి ఆ డిసిప్లిన్ స్టేజ్ నుంచి ఈరోజు ఈ స్థితికి రావడానికి కారణం ఏంటంటే ఫ్యాకల్టీ ప్రాబ్లం కాదు, ఆ ప్రాబ్లం వల్ల మీలోనే ఉంది. ఆ ప్రాబ్లం మీలో ఉండడానికి కారణం ఏంటంటే ఈ సోషల్ మీడియా వీటిలో పడిపోయి, ఈ మోజులో పడిపోయి మీరేటో మీరు మర్చిపోతున్నారు. అప్పుడు ఆ ప్రాబ్లమ్స్ లేవు కాబట్టి పిల్లలంతా కూడా ఏంటంటే ఆణిముత్యాల్లా తయారయ్యారు. సో మీరు కూడా ఆ విధంగా ఆణిముత్యాల్లా తయారవ్వాలని చెప్పి నెహ్రూ గారు గులాబీ పెట్టుకున్నారు, ఆయన ఎలా చేశారని కాదు, మనం ఎలా ఉన్నాం, మనం ఏ విధంగా ఉన్నాం అని చెప్పి మేము మీ గురించి చెప్పుకునే స్థితికి రావాలని చెప్పి మనసా వాచా కోరుకుంటూ మరొకసారి ఐ విష్ యు ఆల్ ద వెరీ బెస్ట్.